అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరోసారి భారీ భూకంపం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన వేళ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాయంత్రం 4 గంటలకు నిన్నటి రోజు సాయంత్రం 4 గంటలకు భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదైనట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. అస్సాం రాష్ట్రం ఉదల్గురి జిల్లాలోని దెకియా జులి ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భూమి నుంచి 5 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ భూప్రకంపనలు అస్సాంలోని సోనిత్పూర్, ఉదల్గురి, తమల్పూర్, నల్బరీ జిల్లాలతో పాటుగా గౌహతిలో కూడా సంభవించినట్లు చెప్తున్నారు. ఇక గౌహతిలో ప్రజలైతే కనుక భయంతో తమ ఇళ్లను సైతం వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. మణిపూర్ పశ్చిమ ప్రాంతాలు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో కూడా ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అలాగే కొన్ని ఇళ్లు స్వల్పంగా ఊగినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించారు. ఈ ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, అలాగే నేపాల్, భూటాన్, మయన్మార్, చైనాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ట్విట్టర్లో స్పందిస్తూ, భూకంప కేంద్రం ఉదల్గిరి సమీపంలో ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అయితే అందలేదు. మేము పరిస్థితిని అంతటినీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు వారం క్రితం ఇదే ప్రాంతంలోని సోనిత్పూర్ జిల్లాలో 3.5 తీవ్రతో భూకంపం ఒకసారి రావడం జరిగింది. వరుస భూకంపాలు ఇలా సంభవించడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో 2 రోజులు కూడా పర్యటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తనపై, అలాగే తన తల్లిపై చేస్తున్న ప్రచారంపై కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.